Team. Dharmendra Pradhan. Second question. What is the full form of HTTP? Answer. Hypertext Hyper 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 Text TEXT. Transfer Protocol. Transfer 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 Protocol PROTOCAL. Hypertext Transfer Protocol. First answer Dharmendra Pradhan. Second answer Hypertext Transfer Protocol. Today questions. First question. Which proposed? PROPOSED. Proposed. International. INTERNATIONAL. International Yoga Day in the United States. First question. Which Indian Prime Minister proposed International Yoga Day in the United States? Second question. What is the full form of RTI? Second question. What is the full form of RTI? Today questions. First question. Which Indian Prime Minister proposed International Yoga Day in the United States? మనం బలవంతులం అయ్యేందుకు ఇందులోకి వచ్చాము. శ్రీ స్వామి వివేకానంద says, the world is a great gymnasium where we come to make ourselves strong. శ్రీ స్వామి వివేకానంద గారు ఇలా అన్నారు. ఈ ప్రపంచమే ఒక మహా వ్యాయామశాల. మనం బలవంతులం అయ్యేందుకు ఇలా వచ్చాము, ఇందుకు వచ్చాము. అలా ఫీల్స్ రైట్. ఈరోజు ఏంటి స్పెషల్? యోగా డే కాబట్టి ఎట్లా కూర్చోవాలి? యోగా డే రోజే కూర్చోవాలా, రెగ్యులర్గా కూర్చోవాలి? మరి ఎందుకు బెండ్ అయిపోతున్నాను? సో ఆల్ ఆఫ్ యూ యోగా డే శుభాకాంక్షలు. ఈరోజు మనం యోగా డే సందర్భంగా మన ప్రేయర్లో శ్రీ గంజి మురళి గారు ముని యోగా టీచర్గా ఉంది. ఇప్పుడు మనము క్లాస్కి వెళ్తాము, క్లాస్కి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వస్తాము. 4th క్లాస్ నుంచి ఇక్కడ ఉంటాం, 3rd నుంచి క్లాస్లో ఉంటాం. సరే, అంతలోపు ఆచార్య కవర్ షీట్ వైపు అయిపోయాను. సరే, ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ బ్యాగ్స్, స్టాండ్ అప్. गर्ल्स वामर्ध वृत 1 2. బాయ్స్ దక్షిణార్ధ వృత. మొత్తం అటువైపు దాన్ని రావద్దు. బాయ్స్ దక్షిణార్ధ
बॉयज वामार्थ कृत 1 2 गर्ल्स दक्षिणार्थ कृत 1 2 ఒకసారి చూడండి వామార్ధ రుత అంటే గర్ల్స్ విడాలి వామార్ధ రుత 1 2 అంతే ఇటువైపు కంప్లీట్గా టర్న్ కావాలి ఇటువైపు టర్న్ కావాలి బాయ్స్ దక్షిణార్ధ రుత అంటే ఇటువైపు టర్న్ కావాలి కంప్లీట్గా టర్న్ అవ్వద్దు ఓకేనా गर्ल्स वामार्थ कृत 1 2 बॉयज दक्षिणार्थ कृत 1 2 रम दक्ष रम सूर्य नमस्कार स्थिति 1 सॉरी दक्ष सूर्य नमस्कार स्थिति 1 చాలాసార్లు జరిగే కార్యక్రమాలు కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన స్కూల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుతాం, శుభాకాంక్షలు తెలుపుతాం. వందల కొద్ది దేశాలు కానీ ఈ అదృష్టం ఓన్లీ కేవలం భారతదేశానికే దక్కింది. ఈ అంతర్జాతీయ దినోత్సవం ఎవరి ద్వారా జరుగుతుంది? భారతదేశం మన మోడీ గారి ద్వారా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. ఇక్కడ పుట్టింది యోగా కానీ మిగతా దేశాలలో పోటీ పడి నేర్చుకుంటారు, పోటీ పడి చేస్తారు, చేసి వాళ్ళు యూట్యూబ్లలో అక్కడ పెట్టుకుంటారు. మన వాళ్ళు ఎందుకంటే మన దేశంలో పుట్టింది కానీ మనం పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు కొంతమంది. అలా కాకుండా అందరం ప్రతి ఒక్కరూ యోగాలో నిత్యావసర వస్తువుగా భావించి ఇంట్లో చేయాలని కోరుకుంటున్నాను. యోగా ద్వారా ఏం లాభం, ఎందుకు చేయాలి? మనకి అవసరం లేని బయటికి వదిలేస్తుంది, లంగ్స్ ఊపిరితిత్తులు పీల్చుకునే గాలిలో ఎంతైతే ఆక్సిజన్ అంతగా తీసుకొని మిగతా అట్లా కూడా ఆక్సిజన్ సరిపోతలేదు మన బాడీకి. సరిపోక ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. సడన్గా వెళ్ళడం, డబ్బులు టాబ్లెట్ వేసుకోవడం, సడన్గా వెళ్ళడం, లింక్ టాబ్లెట్ వేసుకోవడం. అట్లా కాకుండా ప్రతిసారి టాబ్లెట్లు అలవాటు అయితే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి ఉదాహరణ ఒకటి చెప్తాను. వ్యవసాయ పొలం దాదాపు అందరికీ ఉండే ఉంటుంది. మన ఇంట్లో ఏం చేస్తారు, పొలానికి మందులే బాగా వేస్తుంటారు పంట రావాలని. సెకండ్ సారి ఏమవుతుంది, మందు లేకుంటే పంట రాదు. అంటే ఆ పొలంలో సారం తగ్గిపోతుంది మందుల వల్ల. అందరినీ కోరుకునే ఏంటంటే ప్రతిదానికి చెట్టు మాటికి చిన్న చిన్న మందులు వాడకుండా ప్రతిరోజు యోగా చేసినట్టయితే మందులు మనం జోలికి పోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి మన అవయాలకి యోగా ద్వారా సొల్యూషన్ ఉంటుంది. మనం రెగ్యులర్ చేయాలంటే కొన్ని ఆసనాలతో లైఫ్ లాంగ్ ఏమి మందులు వాడకుండా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు సాధారణంగా ఇక్కడ ఇంచుమించు కొన్ని చేస్తుంటాము. దానికి రోజు ఇంటి దగ్గర వెళ్ళేది ఒక సమయం అనుకొని యోగా చేసినట్టయితే మనకే తెలుస్తుంటుంది. కొద్ది రోజులు యోగా చేస్తుంటే మనకే అర్థమవుతుంది, ఇప్పుడు ఇంత బెనిఫిట్ ఉందా అని. చేయకుంటే ఏం తెలియదు, వాళ్ళు చేస్తారు ఏదో చెప్తారు అని కాదు. చేసినక్కడ కొద్ది సమయం సరిగ్గా చేయాలి, లాభాలు పొందాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో పెద్దవాళ్ళకు వేరే స్కూల్లో మన స్కూల్ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా స్కూల్ వాళ్ళు స్కూల్కి పోయి ఇంట్లో వస్తారు అంతే. మన విద్యార్థులు ఏం చేస్తారు, వాళ్ళు చేసేది కాక ఇంట్లో ఎంకరేజ్ చేస్తారు. అమ్మ ఇది మంచి అలవాటు, నాన్నగారు ఇది చేద్దాం, దీని ద్వారా మనకు బెనిఫిట్ అని విద్యార్థులు చెప్పగలిగే స్థాయి ఓన్లీ శిశుమంత్రి విద్యార్థులకే సాధ్యం. అది మిగతా విద్యార్థులు మేము స్కూల్కి వచ్చినప్పుడు తినడం పడుకోవడం అట్లా కాదు. అందుకని మీరు ఇంటిని చక్కదిద్దాలి యోగా ద్వారా.
ఏదో సంవత్సరానికి ఒకసారి యోగా చేయడం, యోగాలో పాల్గొనని వాళ్ళు కూడా పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు సంతోషపడుతుంటారు. విద్యార్థులు అట్లా కాకుండా ప్రతిరోజు కొంత సమయం కేటాయించి యోగా చేద్దాం, లాభాలు పొందాం. ప్రతి పార్టీకి అవసరం ఉండే ఆక్సిజన్ అందే యోగా పద్ధతులు ఉన్నాయి. ఈరోజు కొన్ని చేద్దాం మనం. ఈరోజు చేసే రోజు కొంత టైం కేటాయించిన అని మనకు శరీరానికి చాలా లాభం కలుగుతుంది. కాబట్టి అది గమనించి అందరూ ఇదొక రోజు మనం నిత్యావసర ప్రతిరోజు మనందరినీ అన్నం తినకుండా ఉండలేము. రోజు స్నానం అవి కొన్ని పద్ధతులు అవి చేయకుండా ఉండలేము. అదేవిధంగా మన యోగాను కూడా ఇదో నిత్యావసర పద్ధతి అనుకొని మనం పాటిద్దాం. ఇదో కార్యక్రమానికి మొదటగా సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. సూర్య నమస్కారాల గురించి అందరికీ అందులో అన్ని ఆసనాలు ఉన్నాయని తెలుసు, అందరికి తెలుసు చెప్పండి ఒకసారి. సూర్య నమస్కారాలలో ప్రతి భంగిమలో ఒక ఆసనం ఉంటుంది. ఆసనం యోగాసనంతో సూర్య నమస్కార పద్ధతి ఉంటుంది. ప్రతి భంగిమలో ఒక సూర్య నమస్కారంలో ఒక యోగాసనం ఉంటుంది. 8 ఆసనాలు 10 ఆసనాలలో ఎంత లాభం జరుగుతుందో ఒక్క సూర్య నమస్కారం చేస్తే అందులో వచ్చే లాభం కాదు. కరెక్ట్ పద్ధతులు చేయాలి, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం లేదు, నాకు ఏం లేదు, ఎందుకు కాదు చేసే భవిష్యత్తులో ఏం రాదు. భవిష్యత్తులో ఏ ప్రాబ్లం ఎవరికి రావు. ఉదాహరణ చిన్న మీకు తెలిసిన చెప్తా. చిన్నప్పుడు పోలియో ఇంజక్షన్ ఇస్తారు ఇంతమంది. ఆ 1 రోజు 2 రోజుల కోసం కాదు పోలియో ఇంజక్షన్. మనం ప్రాణం ఉన్నంత వరకు చివరి శ్వాస వరకు అది పనిచేస్తుంది. అది పెరాలసిస్ రాకుండా అంత ఆపదు చిన్న మందు. అదేవిధంగా మనం యోగా చేస్తే వీలైనప్పుడు రోజు చేద్దాం, వీలైనప్పుడే చేద్దాం. జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుర్దత శంఖ చక్ర ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః. ఏక్ 2 చేతులు పైకి. 2 కిందికి. 1 2 3 4 5 6 7 8 9 10. आदित्यस्य नमस्कारं ये कुर्वन्त दिने दिने आयु प्रज्ञा बलं वीर्यं तेजस्शेषां च जायते.
దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం రావు ఈ మధ్యర్యాసం చేస్తే. ఇప్పుడు మధ్యర్యాసం నేను చూపిస్తే అందరూ చూడండి. బిల్లు ఎలాగో కూర్చుంటే అట్లే ఉండాలి. నేను చేసి మళ్ళీ మళ్ళీ మీతో పాటు చేస్తాను. ఇలా ఉండగా ఏకులో కాలు పైకి మెడపై ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ మెడనే చేద్దాం. మెడ చేస్తుంది ఏకులో పైకి శ్వాస పీలుస్తూ. ఏదైనా యోగా అంటేనే శ్వాస పీలుస్తూ చేయాలి ఖచ్చితంగా. శ్వాస నేర్పించే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి శ్వాస పీలుస్తూ గాలి పీలుస్తూ పైకి పెళ్ళగా చేయాలి. కొందరు ఎప్పుడు చేయదు. శ్వాస ఇస్తూ కిందికి వచ్చినప్పుడు మెడ ఇది నడుము పైకోవాలి. ఇట్లా గదుమ ఛాతి తాపే ప్రయత్నం చేయాలి. మరి తల పైపోయినప్పుడు వెన్నుముక డౌన్ రావాలి, పైకి రావాలి. మళ్ళీ ఎట్లో శ్వాస పీలుస్తూ తలపైకి. ఈ కాలు సాధ్యమైనంత చేతి వరకు రావాలి. ఇట్లా పైకి లేపినప్పుడు చేతి వరకు వచ్చి మళ్ళీ ఇట్లా ఉండాలి. అంతే, చాలా సులభం. దృష్టి పెడితే చాలా ఇది. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. అదే ప్లస్. దీని తర్వాత లెఫ్ట్ మోకాలు చేయి వరకు రావాలి. వచ్చి మన సేమ్ స్థితిలో ఇట్లా 3 సార్లు చేయాలి. 5 సార్లు చేయాలి కానీ 3 సార్లు చేయాలి. ఎప్పుడు ఇట్లా పైకి మెడ చేసిన తర్వాత దీని దగ్గరకు వచ్చి ఇట్లా ఉండాలి. మళ్ళీ కాదు దగ్గరకు వచ్చి ఇంకా కాదు. ఇంకా పైకి నడుము అట్లా డౌన్ ఉండాలి. నడుము కిందికి కొంచెం ముందర చేతులు చక్కగా ఉండాలి. బేబీ నీ ముందర అమ్మాయి చేస్తుంది చూడు. అట్లా చేయి, అట్లా అట్లా చేయి, అట్లా పెట్టాలి. ఇప్పుడు ప్రకార్దోలో శ్వాస విడుస్తూ నడుము పైకి వెళ్తుంది. గదుమ ఛాతి కానించబెట్టు. ప్రకార్దో నడుము పైకి. అదే అది గుడ్ 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 గుడ్. అది దీని ద్వారా మనకు వ్యాయామం. ఇట్లా ఇంకా 2 సార్లు చేయాలండి. ప్రకార్ ఎక్ శ్వాస పీలుస్తూ పైకి మెల్లగా చేయాలి. దాదాపు తొందర ఎప్పుడు చేయొద్దు. మెల్లగా దో ప్రకార్ దో. అదే అందరూ అట్లే. వెరీ గుడ్. అది ఇప్పుడు ఏం చేయాలంటే అదే మోకాలు మన చేతి వరకు రావాలి. మళ్ళీ అదే స్థితిలో ఉండాలి. ప్రకార్ దో. అది మళ్ళీ ఇప్పటిలాగా స్థితిలో. గుడ్. ప్రకార్ ఎక్ మళ్ళీ కాలు పైకి, మెడ నడుము బెండ్ అయి ఉండాలి. దో మెల్లగా చేయాలి. మెడ మాత్రం మెల్లగా చేయాలి. ఇప్పుడు కుడికాలతో చేద్దాం. 2 కాలు అందరూ దాదాపు ఎడమకాలతో చేసిన ప్రకార్ ఎక్ దో. దోల గదమ కిందికి స్థితికి రావాలి. ఓకే ఓకే. ఇంకొకసారి మళ్ళీ కుడికాలతో చేద్దాం. ప్రకార్ ఎక్ దో. స్వస్థ. చాలాసేపు కూర్చుంటాం కదా, దాని నుంచి ఇబ్బందులు ఉండవు. రోజు కొద్దిసేపు టైం కేటాయించి ఇచ్చేద్దాం. బలంగా తయారవుతుంటాయి. ఇక్కడ ఏ ప్రాబ్లం మనం కొద్ది దూరం నడవాలంటే కూడా ఎవరైనా సైకిల్ దూరం లేదా బైక్ దూరం నాన్నగారు ఇంకా రాగా తొలకపో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎంతసేపు అయినా మనం నడవాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. కాళ్ళకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రావు.
దీనివల్ల ఆక్సిజన్ ఇక్కడ మనకి ఎంత అయితే ఎంత అవసరం అంత వెళ్తుంది. కాబట్టి మనం ఇప్పుడు బటర్ఫ్లై చేద్దాం. వీలైనంత వరకు ఇప్పుడు 20 వరకు చేద్దాం. తర్వాత అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు వీలైన దగ్గరికి రావాలి. 2 చేతులతో పాదాలు పట్టుకోండి. 2 చేతులతో రెండు పాదాలని అరచేతులతో పట్టుకోండి. అదే విధంగా చక్కగా నడుము చక్కగా ఉన్నారు. ఏం కలుస్తున్నారు నడుములో బెండుండొద్దు. ఇది చేసిన తర్వాత ఎంత సులభంగా నడవాలి. ఇప్పుడు ఒకటి ప్రాణాయామం చేద్దాం. ఈరోజు చెప్పేటువంటి ఎక్కువ శాతం విద్యార్థులకి లాభం ఏంటి, ఆచరణ భ్రామరి ప్రాణాయామం. ఆళ్ళ పక్కన అక్కడక్కడ శబ్దాలు వచ్చినా అని అక్కడ చూడాలనిపించదు. అది చేసిన తర్వాత మన దృష్టి మొత్తం ఎక్కడ ఏదైతే పని చేస్తుందో దాని మీద దృష్టి ఉంటుంది. ఈ విధంగా చెవులు మూసి ఇట్లా ఏళ్ళు ఈ స్థితిలో ఉన్న తర్వాత అనాలి. అదే నాలుగే లోపల ఏమైనా ఇట్లా మలిపి పెట్టాలి. నాలుగా మలిపి పెట్టాలి. ఎందుకంటే లాలాజలం ఎండిపోకుంటుంటుంది గొంతు. ఇంకోటి స్పెషల్గా ఏం లాభం తెలుసా, గొంతు మాట్లాడే విధానం మధురంగా వస్తుంది. ఏదైతే నాకు కంఠం మంచిగా లేదనిపిస్తుంది కదా, గాయకులు కానీ వాళ్ళు పాటలు పాడాలి చాలా శ్వాస పీల్చి ఇవి ఇప్పుడు నేను చేసిన తర్వాత మెల్లగా చేతులు చేసి ఇట్లా చేతులు తీయకుండానే 3 సార్లు చేద్దాం. అవసరం లేదు. కళ్ళు మీయాలి కానీ కళ్ళ మీద ఏళ్ళు పెట్టకూడదు. రక్త ప్రసరణ జరిగేటప్పుడు ఏళ్ళు అక్కడ పెడితే ఏమవుతుందంటే దాని రక్త ప్రసరణ డిస్టర్బ్ అవుతుంది. కళ్ళ మీద పెట్టేది ఎప్పుడు. ఇక్కడ కూడా ప్రెషర్గా పెట్టద్దు ఏళ్ళు. ఇట్లా బరిగా కళ్ళు మీయాలి. అట్లా 3 సార్లు చేసిన తర్వాతనే చేతులు తీద్దాం. అట్లా నేను చాలాసేపు చేసినది ఎక్కువ, వీలైనంతసేపు చేసిన తర్వాత సూచన సభ అనే వచ్చిన తర్వాత ఆగుదాం. అట్లా 3 సార్లు చేద్దాం. ప్రకార్ స్థితి అందరూ స్థితిలో ఉన్నాం. గొంతుల్లో అప్పుడే ఇబ్బంది అనిపిస్తే స్లోగా చెప్పండి. బాబా చేతులు తీయద్దు. అట్లా ఇప్పుడు అంతా
లేపుతలే, లేకపోతే స్కూల్కి ఇంటి దగ్గర అవేని రకరకాల మా ఫ్రెండ్ది పిలుస్తాడో లేకపోతే పోవాలని అన్ని రకరకాల ఏదో ఆలోచనలు వస్తుంటాయి. ఏం రానియొద్దు అంటే ఎట్లా అవుతాయి? ఆలో కాబట్టి దాని లోపలికి బయటికి వెళ్తే వస్తుంటాయి కదా. దృష్టి ఎక్కడ పెట్టాలి? శ్వాస దృష్టి అక్కడ పెడితే ఆలోచనలు రావు. ప్రయత్నం చేయాలి. ఎవరెవరికి స్టార్టింగ్లోనే దృష్టి పెట్టగలుగుతాం, కొందరు దృష్టి పెట్టలేకున్నా అని రానా వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. మన శరీరాన్ని మొత్తం అదుపులో చేసే శక్తి ఓన్లీ మెడిటేషన్లో ఉంటుంది. మన హుషారుగా ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. అందుకొరకే జ్ఞానముద్రలు ఉండి, నడుము నిటారుగా ఉండి, కళ్ళు మూసి శ్వాస మీద అప్పుడే మన దృష్టి పెట్టేప్పుడు అప్పుడే తెలుస్తుంది మన మైండ్కు శ్వాస లోపలికి పోతున్నట్టు బయటకు వస్తున్నట్టు. దృష్టి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెడితే మనకు చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దో చెప్పినప్పుడు అందరూ స్టార్ట్ చేద్దాం. లాభం ఏందో తెలుస్తుంటుంది కూడా. 5 minutes ఉండి ముగిద్దాం. చివర్లో కూడా చేతులు, నేను సభ చెప్పిన చేతులు 2 కలిపి రబ్ చేస్తూ మన కళ్ళకు అద్దుకోవాలి. అప్పటి వరకు మీరు ధ్యానవ స్థితిలో ఉండి దృష్టి మొత్తం శ్వాస మీద పెట్టండి. నడుములో బెండ్ ఉండొద్దు. దృష్టి మొత్తం శ్వాస మీదనే. ఈరోజు చేసిన వాటి మీద అన్నిటి మీద ఇది కంట్రోల్ చేస్తుంది. ఈరోజు చేసిన దానికి మొత్తం ఎనర్జీ ఇస్తుంది ధ్యానం మనకి. జ్ఞాపకం చేస్తాం. చెప్పినప్పుడు మెల్లగా చేతులు దగ్గర తీసుకొని రబ్ చేయాలి. చేతులు బాగా రబ్ చేయాలి. రబ్ చేసి కళ్ళు తెరవద్దు ఇప్పుడే. ఎందుకంటే బాగా కళ్ళు ఎనర్జీతో ఉంటాయి. మన కళ్ళు ఎప్పుడే తెరిస్తే మన ఉన్న ఎనర్జీ బయట ఉట్టిగా వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కళ్ళకి అద్దుకోండి. అరిచేతులు 2 కళ్ళకి అద్దుకొని కళ్ళు మెల్లిగా తెరవాలి. మెల్లిగా తెరవాలి. గుడ్. 2-3 మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆసనం నాకు చాలా బాగా అనిపించాయి. లాస్ట్ చేసిన ఆసనంలో చాలా ఎనర్జీ వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఈరోజు చేసిన అన్నిట్లోగా నాకు చాలా బాగా నచ్చాయి. లాస్ట్లో చేసిన మెడిటేషన్ చాలా కామ్ పీస్ ఇచ్చాయి. నేను కూడా మా ఇంటి పక్కన వాళ్ళతో మా ఇంటి వాళ్ళతో చేస్తాను. థ్యాంక్ యూ. కొంచెం ఆగి మెల్లగా ఏదైనా మెల్లగా 3 times.
ముఖ్యంగా యోగా అంటేనే శ్వాస, అంతే. శ్వాస పాటించడమే యోగా. ఇంకొకసారి ఇప్పుడు ఒక లెక్క నడు రౌండ్ తిప్పకుండా చంద్రాకారమే తిప్పుతాం. సైడ్కి వెళ్ళదు సార్, వెనక్కి మెల్లగా. ముందుకు వెళ్ళలేదు. మూడు సార్లు. నరాలు సున్నితంగా ఉంటాయి కాబట్టి మెల్లిగా ముందుకు వెళ్ళి సైడ్ ఇప్పుడే ఉంటే సైడ్కి వెళ్ళాం. లెఫ్ట్ రైట్ రైట్ మెల్లగా 3 times అంతే. భుజాలు రైట్ రైట్ 3 times లేదా 5 times చాలు. 10 times వరకు చేస్తే మనకు సమయం పడుతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, ముందు వెనక్కి చేతి ఇలా వెళ్తాం. వెళ్ళు 3 times 3 times వెళ్ళలేదు వెళ్ళలేదు వస్తే మనకి రావాలి. ఇప్పుడు తలారి శ్వాస పీలుస్తూ ఇది ఇంకా అన్నిటికంటే మెల్లగా చేయాలి. మెడ ఎక్సర్సైజ్ చాలా సున్నితమైంది. శ్వాస విడుస్తూ కిందికి గదమ ఛాతికి తాకిందని మెల్లగా చేయాలి. శ్వాస విడుస్తూ మళ్ళీ శ్వాస పీలుస్తూ మెల్లగా. నిన్న హైదరాబాద్లో ఇదే స్పెషల్గా చేశారు మన అంతర్జాతీయ యోగా దినోత్సవం. నిన్న ఇది శ్వాస పీలుస్తూ పాటించండి. ఏది శ్వాస పీలుస్తుంటే త్రీ టైమ్స్ అయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్కి బెండ్ కావాలి. ఎడమ అందరూ బాడీ అట్లే ఉంటుంది, తల మాత్రం బెండ్ కావాలి. లెఫ్ట్కి కొంచెం ఆగాలి, మెల్లగా చక్కగా వస్తే మళ్ళీ రైట్కి బెండ్ కావాలి. చాలా మెల్లగా చేయాలి. మనకి ఇప్పుడే ఎనర్జీ అనిపిస్తుంది. అంత మెల్లగా చేస్తే ఇప్పుడే అనిపిస్తుంది ఎనర్జీ. అలా ఎంత అమ్మా మెడ ఎంత ఫ్రీగా అనిపిస్తుంది. దృష్టి మీద కూడా బెనిఫిట్ జరుగుతుంది. లాగి మళ్ళీ మెల్లగా తీయాలి పైకి. ఎంత వీలైనా మన కళ్ళు ఎంత పైకి చూడగలుగుతా ఏళ్ళ అదే పెన్ను తీసుకొని డెఫిన్ చూసినా పర్లేదు. అట్లా 3 times మెల్లగా. ఇప్పుడే కళ్ళు అనిపిస్తే అది సెట్ చేసుకుంటారట. అందుకోసం అది అట్లా 3 times ఒక్కొక్కటి. ఇది అయిపోయిన తర్వాత సైడ్ ఫస్ట్ లెఫ్ట్ తల తిప్పకూడదు, కేవలం చేయ తిప్పాలి. అక్కడే చూడాలి. మనం ఏదైతే శివని గోర్ అనుకుంటున్నామో ఏమిటి అది ఒక్కొక్కటి 3 times చేయండి. ఇది చేస్తూ ఏదో తమాష అనిపిస్తుంది కానీ కొంత రోజు చేసి అర్థాలు అవసరం కూడా ఎవరికి అంత ఎనర్జీ ఇస్తుంది.
3 సార్లు అన్నంటే ఆపేసాడు.